అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కబుర్లు ఏం చెప్పుకుందాంరా అంటే, నిన్న చాలా ఇబ్బంది పడ్డాను కదా నేను. గిన్నెలన్నీ కింద పైన వేసుకోవటము, టిఫిన్ చేసేటప్పుడు అంతా చేతుల మీద వేసుకోపోవటము, అవంతా హడావిడిగా చేస్తూ అన్నీ ఇబ్బందులే అండి. మనశ్శాంతే లేదు నిన్న. ప్రెషర్గా అన్నీ కింద పైన వేసుకుంటా అసలు చిరాగ్గా అనిపించేసింది. ఏం మాత్రం బాగాలేదు. సో అందుకని ఈరోజు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కున్నాను అనమాట. ఏంట్రా అంటే అదేం పెద్ద సొల్యూషన్ కాదులేండి. ఏంట్రా అంటే రోజు 5:30కి లెగుస్తాను. ఈరోజు ఒక్క జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందుగా లెగుద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే 5:30కి లేచేదాన్ని 5కి లేచేసాను అనమాట. 5కి లేచి ఆ కిచెన్లోకి వచ్చేసేసి కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ ఎత్తేసేసి దీంట్లో వేసేసుకున్నాను, షింక్లోకి వేసేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ నాకు పొద్దున్నే లెగవగానే ఒక్క గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగడం అలవాటు. ఆ వాటర్ తాగేసి ఇక యుద్ధానికి రెడీ అయిపోయానండి. యుద్ధం అంటే ఏంటో తెలుసా? ఆడవాళ్ళకి పెద్ద యుద్ధం అంట్లు కడగటమే. చక ఇక అంట్లు కడగడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకోటి ఏంట్రా అంటే ఈ అంట్లు కడగటంలోనే ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లము. ఆయిల్ క్యాన్స్ రుద్ది చేతులు భయంకరంగా నొప్పులు వచ్చేసేస్తాయి. మగవాళ్ళకి ఏమండి ఈజీగా చెప్పేస్తారు, ఏం చేస్తావు, అంట్లేగా కడిగావు, ఇల్లేగా చిమ్మావు, ఇంట్లో పనేగా అంటారు. కానీ చాలా కష్టం అసలు. ఆయిల్ క్యాన్ రుద్దేటప్పుడు అయితే చేతులు భయంకరంగా నొప్పి వస్తాయి. సో నేనేం చేశానంటే హాట్ వాటర్ మొత్తం ఆయిల్ క్యాన్ మొత్తం లోపల బయట మొత్తం హాట్ వాటర్ పోసేసామనుకోండి, పోసేసి కొంచెం సేపు ఉంచి సోప్ వేసి రుద్దేస్తే అదిగోండి ఆ విధంగా తెల్లగా వచ్చేస్తుంది, బాగా వస్తుంది. ఆయిల్ మొత్తం జిడ్డు మొత్తం పోతుందనమాట. ఇక రిమైనింగ్ గిన్నెలన్నీ వేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇక ముందు రోజు మిగిలినవి ఉంటాయి చూసారా, అవన్నీ నేను అట్లా కిచెన్లోనే షింకు పక్కన అక్కడ ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాను అనమాట. అది మన పెయింట్ డబ్బాలు వేస్ట్ ఉంటాయి చూసారా, అది పెట్టుకుంటానమాట. దాంట్లో ఆ వేస్ట్ అంతా దాంట్లో ఎత్తి పడేసేసాను. ఇకపోతే ముందు రోజు నైట్ నేను పప్పుల్స్ చేస్తున్నాను. దాంట్లో మిగిలిన చింతపండు అనమాట. ఆ చింతపండుని వేస్ట్గా పడేయను అనమాట, డస్ట్బిన్లో వేసేసాను. అది పూజ సామాన్లు కడుక్కోవడానికి దానికి యూజ్ అవుతుంది. కొంచెమే కదా ఉంది, అందుకని అక్కడే షింకు పక్కనే పెట్టేసుకున్నాను. ఇక ఆ డబ్బా మనం అంట్లన్నీ కడిగేసాం కదా, ఇంకా ఆ డబ్బాలో ఉండే వేస్ట్ మొత్తం ఎత్తి బయట మనం పెట్టుకున్న పెద్ద డస్ట్బిన్లో వేసేసుకోవాలన్నమాట. కిందగా కిచెన్లో డస్ట్బిన్ పెట్టుకున్నాం అనుకోండి ఈగలు వస్తాయి, అందుకని అది బయట పడేస్తున్నాను. ఇక షింకు రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక వస్తే స్టవ్ దగ్గరికి వచ్చామంటే స్టవ్ మీదంతా పులుసులు అవి ఇవి ఆయిల్ అంతా పడిపోయి ఖరాబు అయిపోయి ఉంటుందన్నమాట. నేను ప్రతిరోజు గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాను, కాకపోతే అది వర్క్ అంతా అయిపోయాక చేస్తాను. ఈరోజు ఏం చేస్తున్నాను, పొద్దున్నే చేసేసామనుకోండి చాలా నీట్గా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది అసలు వంట చేసుకోవాలన్నా టిఫిన్ చేయాలన్నా. అందుకని గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ అంతా బాగా రుద్దేసేసుకుని అలాగే స్టవ్కి ముందున్న వాల్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. వాల్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అదిగోండి అది ఉండలేదా, అది నేను డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. అది భలే క్లీన్ అవుతుంది. అలా నెట్టేస్తే శుభ్రంగా వెళ్ళిపోతుంది అనమాట, తుడిచినట్టు అయిపోతుంది. కాబట్టి నేను అదొక దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అది తీసుకొచ్చుకునేసేసి దాంతో వాటర్ అంతా షింక్లోకి తోసేసాను అనమాట. ఇక క్లాత్ పెట్టి తుడుచుకునేసాను. నీట్గా స్టవ్ రెడీ అయిపోయింది. ఇక పైన ఇంకా పాలు ఒక స్టవ్ మీద, హాట్ వాటర్ అంటే లుక్ వామ్ వాటర్, నేను చెప్పాను కదండి నార్మల్ వాటర్ ఒక గ్లాసు, లుక్ వామ్ వాటర్ ఒక గ్లాస్ తాగుతాను అనమాట. సో లుక్ వామ్ వాటర్ పెట్టేసుకున్నాను. ఒక పక్కన పాలు కాగుతూ ఉన్నాయి. పాలు కాగేలోపు లుక్ వామ్ వాటర్ కొంచెం నేను పెట్టేస్తున్నాను కదా, అది ఇంకా కప్లోకి పోసేసుకొని నేను హాల్లోకి పోయి కూర్చొని తాగుతానమాట. ఇక టీ కూడా పొయ్యి మీద పెట్టేసామనుకోండి, మనం హాట్ వాటర్ తాగేటప్పటికి టీ రెడీ అయిపోతుంది. సో టీ కూడా సేమ్ అదే టీ ఇది ఉంది కదా, ఆ టీ గిన్నెలోనే సేమ్ పాలు పోసేసేసి ఇక టీ పౌడర్ వేసేయటమే. రోజు నేను అల్లం టీ పెడతాను. ఈరోజు నాకు ఇంట్లో అల్లం అయిపోయింది, ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. సో అందుకని నార్మల్ టీ అనమాట. కొంచెం టీ పౌడర్ వేసేసి పాలల్లోనే టీ పౌడర్ వేసేస్తాను. చక్కెర మటుకు వేయనమాట. చక్కెర ఫిల్టర్ చేసుకున్నాక చక్కెర వేస్తాను. ఇక అలా టీ పౌడర్ వేసి పాలు పెట్టేస్తున్నాను. ఇంకా కూర్చొని కొంచెం సేపు వాటర్ తాగేసి ఇక మార్నింగే వాషింగ్కి బట్టలు వేసేసామనుకోండి మనకి పెద్ద పని అయిపోతుంది. మన అంట్లు కడిగేస్తాము, బట్టలు ఉతికేసేస్తాము, ఇంకేముంటుంది టిఫిన్ అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. ఇక వాషింగ్కి బట్టలు వేసేసాను. అది ఇంకా దాని పని అది చూస్తూ ఉంటుంది. మనం ఈలోపు టీ
పాలు ఏ స్టేజ్కి వచ్చాయో చూసుకుంటే పాలు కాగిపోయాయి. ఇక టీ కూడా కాగిపోయినాయి. ఫిల్టర్ చేసేసుకుని, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫిల్టర్ చేశాకే చక్కెర వేస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కావాలంటే. అలా ఫిల్టర్ చేసేసి చక్కెర వేసేసాను. చక్కెర వేసి కలిపేసి ఇక అవి మా వారికి ఇచ్చేసేసాను. ఇక పైన ఇంకా టిఫిన్కి ఇడ్లీ పిండి తీస్తున్నాను. ఇడ్లీ పిండి ఏముందిలేండి, ఇడ్లీకి దోశకి రెండు ఒకటే పిండి మా ఇంట్లో. ఎందుకంటే మేము చెప్పాం కదా చిత్తూరు సైడ్ ఉంటామనేసి, సో దానివలన ఇక ఇడ్లీ పిండి కలిపేసుకున్నాను. ఇక ఇడ్లీ పోసి పెట్టేసేస్తున్నాను. ఇడ్లీ పోసేసి ఇడ్లీలోకి టమోటా చట్నీ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక టమోటా చట్నీ అంటే టమోటాలు, ఆనియన్స్, చిన్నుల్లిపాయలు, అదే చిన్నుల్లిపాయ అంటే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇవన్నీ పచ్చివే అనమాట. పచ్చివే కట్ చేసుకుని మిక్సీకి వేసుకునేసేయాలి ఉప్పు వేసుకుని. ఇక ఏదైతే ఆ చట్నీ ఉంటుంది కదా, పచ్చి చట్నీ అది, దాన్ని ఇంకొక గిన్నె పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకునేయాలి. తాలింపు గింజలు మటుకు బాగా వేగాలండి. బాగా అంటే మాడిపోవాలని కాదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయంటే మన ఇవి ఉంటాయి కదా మినపప్పు, అవి ఆ పప్పులు ఆవాలన్నీ చిటపట అనేసేసి పప్పులన్నీ బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసేసుకుని, ఆ కరివేపాకు కూడా కొంచెం వేగాలి. అట్లా వేసినమ్మటే మనం చట్నీ వేసేయకూడదు. కొంచెం సేపు గెంట తీసుకొని అలా అలా కొంచెం కలిపెట్టేసేసుకున్నాం అనుకోండి, మొత్తం ఈక్వల్గా ఇదైపోతుంది అనమాట. చూడండి, బాగా కలిపేసేస్తే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనకి కరివేపాకు ఏంగానే ఎగురుతూ ఉంటుంది కదా ఆయిల్ అంతా, అందుకని ప్లేట్ పెట్టేశాను. ఆ పైన బాగా వేగినాయి బ్రౌన్కి. ఆ తర్వాత చట్నీ మొత్తం దాంట్లో వేసేసాను అనమాట. ఇంకో డౌటు, మిక్సీలో ఇంకా ఉంది కదా అది వేసేయచ్చు కదా అనేసి, అది కారం కదండి, ఎండుమిరపకాయలు, చెయ్యి మంట వస్తుంది. అందుకని ఏం చేస్తాను అంటే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ జన్న అలా అనేసామని షేక్ చేసామనుకోండి మొత్తం వచ్చేస్తుంది. అది దాంట్లో పోసేసి బాగా కలుపుకునేసేసామనుకోండి, అదే దాని పాటికి అది ఇంకా ఉడుకుతుంది. బాగా ఉడకాలన్నమాట. ఎంత బాగా ఉడకాలరా అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలి. అప్పుడే పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఎంత బాగుంటుందంటే ఇడ్లీ దోశలోకి, అబ్బబ్బబ్బా, అసలుకి మీరు ఇంకెప్పుడు ఈ టమోటా చట్నీయే చేసుకోవాలనుకుంటారు. అసలుకి ఇంకెక్కడికి పోరు, పల్లీ చట్నీకి, పచ్చనగల చట్నీకి, దానికి దేనికి వెళ్ళరు. ఈ టమోటా చట్నీతోనే తినేస్తారు. అసలు ఏది అల్లం చట్నీ కూడా దీని కింద సరిపోదండి, అంత కమ్మగా ఉంటుంది. అదిగోండి, అలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసేయాలి. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది అనమాట బాగా నీట్గా. ఇంకా అందరితో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకునేయాలి. ఇక ఇడ్లీ ఉడికాయా లేవా అని చూసుకోవడానికి వచ్చేసాను. ఇడ్లీ తడి చేతితో అట్లా అన్నామనుకోండి, చేతికి ఏమి అంటుకోలేదు అంటే ఉడికిపోయినట్టే అనమాట. ఇక దాన్ని తీసేసి కొంచెం అంటే కొంచెం వెరీ లిటిల్ వాటర్ని అట్లా పైన స్ప్రెడ్ చేసేసుకునేయాలి. అలా చల్లుకునేసి కొంచెం స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ కొంచెం పల్చాటి స్పూన్, నేను దానికనే తీసుకున్నాను అనమాట. ఆ స్పూన్తోనే నీట్గా అడుగు ఏమి కొంచెం కూడా అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో, దూదిలాగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు తిరుపతి ఇడ్లీలు గట్టిగా రాయిలాగా ఉంటాయని. ఉండవండి, చాలా బాగుంటాయి. అవి ఈక్వల్స్ టు రవ్వ ఇడ్లీ లాగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. రవ్వ ఇడ్లీ కంటే ఇవే బాగుంటాయి అసలు. నేను రవ్వ ఇడ్లీ తినేదాన్ని. ఈ ఇడ్లీ నేను చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ ఇడ్లీనే బాగా నచ్చుతాయి అనమాట. చాలా బాగుంటాయి, అలా ఏం గట్టిగా ఉండదు. ఇక టమోటా చట్నీ వేసుకొని తినేసేయటమే అనమాట. అవునండి, మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మనం రేపటి వీడియోలో కొన్ని కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.